దండులాగా అందరొక్కటవుదామా Hi, hello and welcome to KICK Kick. అవసరమైతే అప్పు ఇవ్వడానికి ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ అవసరం అయితే ఫైనాన్షియర్లు ఉంటారు, బాగా అవసరం అయితే బ్యాంక్ వాళ్ళు ఉంటారు. అలాగే మీ లైఫ్ లో కిక్ కావాలంటే మా కిక్ షో చూడండి, కావాల్సినంత ఇస్తాము. కిక్ బా ఏం చెప్పేవరా నువ్వు అసలు? KICK కిక్ లో ప్రతిరోజు లాగే 2 గ్యాంగ్లు వస్తారు అండ్ సూపర్ గా ఆడతారు 4 రౌండ్లు. వీళ్ళలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే ఇవాళ విన్నర్ అవుతారు. ఓకే, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. ఓ మధు ఓ మధు నా మనసు దాటి కాదు ఓ మధు ఓ మధు నా మనసు అయిపోయింది భయ్యా, హ్యాపీయా? ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఈయనకు జాకెట్ వేసుకుని కలజోడు పెట్టుకుని ఇటు డాన్స్ చేస్తున్నాడు, ఈయన టోపీ వేసుకుని ఇటు డాన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. సో నలుగురికి స్వాగతం అండ్ మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. మీ పేర్లు విశేషాలు నేను తెలుసుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఫస్ట్లీ మీ పేరు? My name is Pranit. Completed my BTech from Hyderabad. ఓకే. ప్రతి ఒక్కరు గమనించావా? నువ్వు స్మార్ట్ ఉన్నావు, నేను స్మార్ట్ ఉన్నా. నీలో ప్రా ఉంది, నాలో ప్రా ఉంది. నేను స్మార్ట్ లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం స్మార్ట్ గా ఉన్నావు, అది వేరే విషయం. ఇంకా చెప్తా ఆగు. నీకు ఉంది, నాకు ఉంది. ఏంటది? మనసు. వెరీ గుడ్, సూపర్. మామూలు కవిత కాదు అసలు, విభత్సంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ చదివారు ఇంజనీరింగ్? అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, గుంతపల్లి, నియర్ రామోజీ ఫిల్మ్ సిటీ. పిన్ కోడ్ ఐడియా లేదు. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా లేకపోతే బయట? మామూలు ఇంకా అంత సిచ్యువేషన్ రాలేదు నాకు. దారుణంలోకి వెళ్ళలేదు. నిరంజన్. ఇంకా హ్యాపీగా ఉన్నావు కదా? మంచిగా. అలాగే ఉండన్నా. వెల్కమ్ టు కిక్. సో మీ పేరు? నా పేరు మృదుల. ఓన్లీ పేరులో మాత్రమే మృదుత్వం, లోపల మొత్తం క్రూరత్వం. క్రూరత్వం. ఎస్. మీరు టీవీ సీరియల్ ఎక్కువ చూస్తున్నట్టున్నారు, నాకు అర్థమైంది. ప్రదీప్ షోస్ ఎక్కువ చూస్తున్నా. అదే నా షో చూస్తే వెర్రి అలాంటివి రావాలి కానీ. లైక్ అది కూడా అలాంటిదే. సో ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. సో పాస్ట్ టైం? మ్యూజిక్. వింటారా, నేర్చుకుంటున్నారా? వింటున్నా, పాడతా. నేర్చుకోవట్లేదు, వింటున్నా. వింటున్నాం. వింటూనే మా కోసం, మా అందరి కోసం ఒక్క లైన్. కమ్మని ఈ ప్రేమ. రెడీ అందరూ? డిస్టర్బెన్స్ ఉండకూడదు, సిగ్గుపడతావు అని చెప్పి కళ్ళు నేను తిరుగుతానులే. పాడు. పాడట్లేదు, నువ్వు చూస్తేనే పాడతా. నేను చూస్తున్నా, ఇటే చూడాలి. ఇటే చూస్తున్నా. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలై కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే. సూపర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అది. గురు గారు రాగానే తడిచిపోయారు. సార్ హాయ్ బ్రో. Hey bro. Yo. This is Siddhu Siddhartha Roy from Hyderabad. Okay. I completed degree BSc. Okay. In Siddhartha College. Okay. In Kuttapet. Okay. అన్ని సిద్ధార్థులు ఉన్నాయి నీ దాంట్లో. పేరులో ఉంది, కాలేజ్ అందుకే సెలెక్ట్ చేసుకున్నావు నీ పేరుతో ఉందని. ఓకే. మా ఎదురింట్లో అమ్మాయి పేరు అంకమ్మ. ఆవిడ కూడా ఎత్తుకుతుంది అంకమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఎక్కడుందా అని. బట్ ఆల్ ది బెస్ట్, నీకు నచ్చిన జాబ్ లో ఫ్యూచర్ లో మోర్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో మీరు? నా పేరు సాహితి. నా పేరు వింటే అబ్బాయిలకు పోతుంది మతి. మీ పేరు సాహితి, మీ పేరు వింటే అబ్బాయిలకు పోతుంది మతి. అయ్యాను నేను పెద్ద కోతి. ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? I'm pursuing my BTech in CVR College of Engineering, Ibrahimpatnam. మీకు నచ్చిన జాబ్ లో మీరు కూడా అలాగే ముందుకెళ్ళాలి అంటే చదివిన చదువుకే ఉద్యోగం చేయాలని గ్యారంటీ లేదు. నేను చదివిన తోటి నేను పనిచేసే తోటి కదా. డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. డాన్స్ చేస్తారా మీరు? నేర్పిస్తారా లేకపోతే మీరే చేస్తారా? ఎలాంటి డాన్స్? క్లాసికల్, కరాటే, కుంఫు, వెస్టర్న్? ఓకే, నా దగ్గర వేరే డాన్స్ ఫామ్ ఉంది, కొత్తది. ఇట్ ఇస్ కాల్డ్ కప్లింగ్. కప్లింగ్ మీద దడదడని, అది కొత్త డాన్స్ అన్నమాట. అది
నేను ఒక్కడే చేయగలను అది. తర్వాత మాకు నేర్చు. అంటే నేను ఏ పాట పెట్టినా ఒక 4 స్టెప్పులు ఉంటాయి నా దగ్గర. అవే మ్యాక్సిమం మీరు ఎపిసోడ్ స్టార్టింగ్ చూస్తూ ఉండండి ఎప్పుడైనా. ఆ 4 స్టెప్పులు మారుస్తా అంతే. చాలా కష్టం కాపీ కొట్టడం. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చాలా చక్కగా మీ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మీ టీం పేరు కూడా ఏం పెడతారు అంతే నీట్ గా ఆలోచించండి. చూడడానికి నలుగురం క్లాస్ గున్నాం కాబట్టి అలాగా. మా టీం మా పేరు అందరిలాగా నీలాగా కూడా అయితే మీ టీం పేరు క్లాస్. Class. ఓకే, వెరీ గుడ్. సో ఇట్ సైడ్ క్లాస్ టీం వాళ్ళ గురించి వాళ్ళ విశేషాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇట్ సైడ్ పోటీ ఇంకా ఖాళీగా ఉంది. మరి ఆ గ్యాంగ్ కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, వెల్కమ్ వెల్కమ్. అదిరిపోయింది మీ టెంపరు. సో మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మీరు. యా, దిస్ ఇస్ మోనికా. తిన అందం చూస్తే నోటికి రాధిక మాటిక. నోటికి రాధిక మాటిక కాదమ్మా. సో మోనికా ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఐ మీన్ టు మూవీస్ అన్నమాట. కరెంట్లీగా చేశాను, పవర్ చేశాను, రీసెంట్లీ శంకరాభరణం అయింది. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు? హలో, దిస్ ఇస్ స్వాతి. ఓకే, ఇదో పెద్ద కోతి. డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అండ్ శంకరాభరణం మూవీ ఫస్ట్ మూవీ చేస్తున్నాను. సో అక్కడే కలిసారు మీరు ఇద్దరు? అవునా? ఇంకా అంతేగా. సో మీరేం చేస్తుంటారు అదర్ దాన్ యాక్టింగ్? డాన్స్ బాగా చేస్తూ ఉంటాను. ఓకే, మూవీస్ చూస్తుంటాను ఎక్కువ. ఏ కథలు మూవీ రాయడం, రిలీజ్ అయినా పద్యాలు ఫస్ట్ వెళ్ళి రాయడం, చూసుకోవడం. కవిత్వాలు రాయడం అలాంటివి అలాంటి మ్యూజిక్ మ్యూజిక్ వింటాను. వింటారు. Yes. పాడారు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు లేదు. పక్కింట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా? ప్రాబ్లం లేదు కదా? ఓకే, వెల్కమ్ వెల్కమ్ టు కేక్. థ్యాంక్ యూ. గురుగారు ఒక్క మగ్గాది. ఓకే ఓకే, జాగ్రత్త. సో మీ పేరు? నా పేరు బిట్టు. ఆ, యాక్చువల్ నాకు కొంచెం అందం ఎక్కువ అనుకుంటా. అమ్మాయిలందరూ క్యూటీ పై అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒకసారి నన్ను కలవమని. బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మీకోసమే. మిమ్మల్ని కల్పిస్తాను నువ్వు క్యూటీ అయితే నా గురించి వెయిట్ చేస్తున్నారు, నీ గురించి వెయిట్ మిమ్మల్ని చేయాలి. కల్పిస్తాను తీసుకొచ్చాను వాళ్ళని. ఓ అలా ఒక్కొక్కరికి 500 ఇచ్చి ప్లీజ్ నన్ను క్యూటీ పే చెప్పండి బయట నుంచో పెట్టి. అలా కాదు, మిమ్మల్ని కల్పిస్తా అంటే వాళ్ళే ఎంట పడ్డారు. ఓహో, అలా చెప్పొచ్చావా? బట్ వెరీ గుడ్. ఏం చేస్తుంటావు బిట్టు? ఐఎమ్ పర్సూయింగ్ మై డిగ్రీ ఇన్ యాక్మి డిగ్రీ కాలేజ్ మలక్పేట్. ఓకే, నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్, కుకింగ్. ఇట్ మీన్ కుకింగ్? కుకింగ్ ఏం వండుతున్నా నువ్వు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, టంగడి కబాబ్, ఏదంటే అది. అంటే ఏంటి, పార్సిల్ తీసుకొచ్చి బిల్లు పక్కన పెట్టి పెడతా ప్లేట్లు, అది వండుతావా? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మరి తినిపించి మరి పంపిస్తాను. బిర్యానీ నువ్వు వండుతావు? అవును. ఎప్పుడు స్టార్ట్ చేసావు వంట? 4th క్లాస్ 3rd క్లాస్. 3rd క్లాస్ 4th క్లాస్ లో నువ్వు వంట? అవును. స్టవ్వే అందదు నీకు, స్టవ్వే పైన ఉంటది అది. Actually, he is a very good cook. చిన్న వాళ్ళకి తెలిసిన తిండి ఎట్లుంటుందో. నీ తిండి కాదు, నీ వంట ఎట్లా ఆ ఉంటుంది? వంట ఎట్లుంటుందో. వెరీ గుడ్, వెల్కమ్ టు కేక్. సో మీరు? హాయ్ ప్రదీప్. హాయ్ అండి. నా పేరు స్నేహ. మంచికి మంచి, చెడుకి చెడు. బాబాయ్. ఓకే, ఏం బీటెక్ చేస్తుంటారు? కంప్లీట్ అయింది నాది రీసెంట్ గా. ఓకే, ఆరోరో కాలేజ్ లో చదివాను. ఐటీబీటీ చేస్తున్నా మేము. ఐటీ బీటీ అచ్చా. అంటే? ఇంట్లో తినోడు బయట తిరుగుడు. వెరీ గుడ్. పాప ఆవిడ ఒక్కతే కాస్త సౌండ్ తక్కువలో ఉన్నట్టుంది. మీతో పాటు వచ్చింది కాబట్టి మొత్తం ట్యూన్ చేసేసి పంపించండి ఇవాళ. వెల్కమ్. థ్యాంక్ యూ. రకరకాలుగా ఉన్నారు మీ గ్యాంగ్ లో కూడా. ఫుల్ యో ఉన్నారు కాబట్టి వీళ్ళ సైడ్ క్లాస్ వచ్చింది. సో మీ టీం పేరు మాస్. వెరీ గుడ్, సూపర్. సో ఇటు క్లాసు ఇటు మాసు, ఇవాళ మన కిక్ లో ఏం జరుగుతుందో చూద్దాం బాసు. ఓకే, క్లాస్ అండ్ మాస్. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా.
చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. సో ముందుగా క్లాస్ ఆడతారు, అది చూసి మాస్ నేర్చుకుంటారు. ఓకే, సో క్లాస్ లోంచి ఎవరు ఇద్దరు, ఎవరు పాటలు వింటారు, ఎవరు చీటీ చదువుతారు? యువర్ ఆనర్, కమాన్. 120 seconds కౌంట్ డౌన్ ఉంటుంది క్లాక్. ఇక్కడ అయిపోయే లోపల మాక్సిమం చీటీలు నేను తీసి తనకి ఇస్తాను. అతను చెప్తున్నది మీకు ఓన్లీ లిప్పే అర్థం అవుతుంది. మీరు ఏంటి ఏంటి అని అడిగినా వేస్ట్, ఎందుకంటే మీకు వినపడదు కాబట్టి. సో అతను ఏమంటున్నాడు, మీరు ఏదో ఒకటి గెస్ చేయడానికి ట్రై చేయండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోమా ఇప్పుడు. ఓకే, సో పాట స్టార్ట్ అయ్యాక మొత్తం బీభత్సం, ఏం అర్థం కాదు. మీకు కొంచెం పిచ్చింది కదా? ఉంది, నాకు తెలుసు. ఇప్పుడు చీటీ తీయడం మొదలెట్టిన దగ్గర నుంచి మీ టైం స్టార్ట్ అయిపోద్ది. 120 seconds ఉంది. నీకు తీరింది ఇవాళ, బాలే ఉంటది, మామూలుగా ఉండదు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఓ మధు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఊసులాడే ఒక జాబిలట. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కోతి, ఓ ఓ ఊ, ఓ కొడతారా ఊ కొడతారా ఉలిక్కి పడతారా, నేనంటే నీకు ఇష్టం. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, హూ ఇస్ దట్? ఓ హూ ఉలిక్కి ఇస్ వీరబాబుకు శోభనం, వీరబాబు వినబాబు, శోభనం, సుప్పారం, శోభనం, సుప్రభాతం, శోభనం, శోభనం, ఆ ఏంటి మళ్ళీ? శోభనం, వీరబాబు శోభనం, వీరబాబు శోభనం. ఒక్క అడుగు, ఒక్కడు, ఒక్క అడుగు, ఒక్కళ్ళుడు, ఒక్క అడుగు, ఒక అల్లుడు, ఒక్క ఒక అడుగు, అల్లుడు, అడుగు, అడుగు, అడు ఆ అడుగు, ఒక్క అడుగు, అడుగు, ఒక్క అడుగు. మైసూర్ బజ్జీ, మధు, మధు, మైసూర్, మైసూర్, మంచోడు, మైసూర్, మంచు, మైసూర్, మంచు, మైసూర్ బజ్జీ, మంచి, మంచి, మైసూర్ బజ్జీ, మంచి మనిషి, మైసూర్, మంచు, మైసూర్, మంచు, కళ్ళు లేని కబోది, గరానా మొగుడు, కళ్ళు లేని కబోది, కళ్ళల్లో కళ్ళు, కళ్ళు కళ్ళు లేని కబోది, నీకు నేను, కళ్ళు కళ్ళు లేని కబోది, పాప తీసేమ్మా. నువ్వు చేసిన ఘోరాలు నేరాలు ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. వీరబాబుకు శోభనం, ఇది మాత్రం కరెక్ట్ చెప్పావమ్మా, వెరీ గుడ్, ఒక రైట్ ఆన్సర్. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఫస్ట్ ది అదే ఊ ఊ అని చెప్పించాడే నిన్ను, అదే ఒక్క అడుగు, అది కూడా కరెక్ట్ చెప్పావు. 2 రైట్ ఆన్సర్స్ ఇప్పటికి. మైసూర్ బజ్జీ మైసూరు వచ్చా. చెప్పలే, దీనికే మంచు 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 అంటున్నావు. మోహన్ బాబు గారు తెలిస్తే కొడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కళ్ళు లేని కబోది. సో ఇది కూడా చెప్పలేదు. సో మొత్తం 2 కరెక్ట్ గా చెప్పారు. సో ఇప్పుడు 2 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. 200 points మీ టీమ్ కి. కంగ్రాచులేషన్. సో ఎలా ఆడకూడదో మీకు అర్థమైంది కదా. దాన్ని బట్టి ఎవరు వస్తున్నారో డిసైడ్ చేసుకోండి మీరిద్దరు ప్లీజ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు, ఎవరు పాటలు వింటారు? ఇక్కడ ఉంచండి. సో మీ ఇద్దరు ఎన్ని ఆన్సర్లు చెప్పినా వీళ్ళకి వినపడదు కాబట్టి, సో ఆల్ ది బెస్ట్. మీకు ఏమంత అర్థమైపోయింది కదా? Yes. హెడ్ ఫోన్స్ పెట్టేసుకోండి. స్వాతి ఏమన్నా, స్వాతి మీకు బుర్ర లేదు కదా. రెడీ, 3, 2, 1 గో. అమ్మమ్మ.com అనుమానం, అనుమానం, మొగుడు, మొగుడు,
మీరు చెప్పాలి కదా. రారా రారా రా రారా కృష్ణయ్య రారా రాజా నా నా తాతయ్య రారా మా తాత నో లీవ్ ఇట్ చెవిలో చిరంజీవి చెవిలో తగువేనా చెవిలో చావమే అక్కడ చెవిలో తప్పుడు చెవిలో చెవిలో కోతికి కోరిటాకు కోతికి పోయింది కోతి గొంతు కోతి కోతి నోట్లో దూల కోతికి పీడ ఓకే, మీరు ఇందాక పేడ అన్నారే, అది పీడకలలు. ఓకే, అది చెప్పలేకపోయారు మీరు. చెవిలో పువ్వు రైట్ ఆన్సర్, ఒకటి కరెక్ట్. కాగునింతం దానికి మీరు లత అన్నారు, 3 కరెక్ట్ గా చెప్పారు. 300 పాయింట్స్ వచ్చాయి. ఇట్ సైడ్ 200, ఇట్ సైడ్ 300. సో ఏం పర్లేదు, కొంచెం డిఫరెన్స్. ఫస్ట్ రౌండ్ కదా, నెక్స్ట్ రౌండ్ లో నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను, ప్రాబ్లం లేదు. మనం ముందు తీసుకెళ్ళిపోదాం. ఓకే, మమ్మల్ని చూసి నేర్చుకున్నారు. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, టెన్షన్ లేదు. మీరే గెలుస్తారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారు. నన్ను నమ్మండి, మీరే గెలుస్తారు. మన వాళ్ళు ఇప్పుడు రెండో రౌండ్ కి వచ్చేసారు. రెండో రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కదా, ఇప్పుడు ఈ రౌండ్ టిక్కు అన్నమాట. సో ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు వీడియో చూపిస్తాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పే ముందు క్వశ్చన్ అడిగి నేను గో అంటాను. ఇట్ సైడ్ నుంచి ఒక అమ్మాయి, ఇట్ సైడ్ నుంచి ఒక అమ్మాయి బెలూన్స్ మీకు కూర్చుని హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్స్ కలెక్ట్ చేసి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ నా చేతికి డైమండ్ ఇచ్చారో నేను చెప్తాను, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. రైట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. వావ్, ఎంత బాగుందో. మన దగ్గర ఉంది 200, 2 తప్పు చెప్తే 0. సో 3 వీడియోలు ఉంటాయి, ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో స్కోర్ చేసుకోండి. ఈ రౌండ్ తర్వాత కొంచెం కష్టం, తర్వాత స్కోర్ చేసుకోండి. రైట్, ఓకే. కేఐసికే కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో మాస్ అండ్ క్లాస్, మీ గ్యాంగ్ నుంచి ఎవరా వీరనారి? మన చిన్ని బుజ్జి సాహితీ దామ్మా. ఇట్ సైడ్ నుంచి మాస్ నుంచి ఎవరు? మా స్నేహితురాలు స్నేహ గారు, రండి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. యు రెడీ? హియర్ వి గో. ఫస్ట్ వీడియో. హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఎంత పెద్దలైనా ఇది జూగారు, జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? పోయిరా సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అది మనరారు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. ఎక్కడ చూసినట్టుంది? నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే డ్రెస్. టెన్షన్ పడకు, ఆడిపేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్లిపోతాడు. అరే బుక్స్ తప్ప. పీచే పిల్ల జమీందార్ మూవీ నుంచి సీన్ చూశారు. ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో నాని ఏ చేత్తో బ్రష్ పట్టుకున్నాడు? గో. రండి మీరు. ఓకే, ఆన్సర్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. yes. ఓకే, మీరు చూసిన వీడియోలో నాని లెఫ్ట్ హ్యాండ్ తో బ్రష్ పట్టుకున్నారు అంటున్నారు స్నేహ గారు.
ఒకసారి వీడియో చూద్దాం. క్లాస్ మీరు అసలు ఆన్సర్ చెప్పలేదు చెప్పలేదు. కానీ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి 100 పోయింది. సో ఇలా ఉండబోతున్నాయి క్వశ్చన్స్, కాబట్టి జాగ్రత్తగా చూడండి వీడియో. అండ్ చాలా బాగా ఆడారు, ఫాస్ట్ గా తెచ్చారు, 100 ఫాస్ట్ గా పోగొట్టున్నారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్లాసు మాసు ఒకేలా ఉన్నాయి. సెకండ్ వీడియోకి సిద్ధంగా ఉన్నారా? ఎస్. ఈసారి కూడా జాగ్రత్తగా చూడండి వీడియోని. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో, హియర్ వి గో. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సంపూర్ణేష్ బాబు మొత్తం మార్చిన టీషర్ట్ కలర్లు ఏంటి? గో. సో ఈసారి డైమండ్ కూడా ఇచ్చేది ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటి? ఓకే, ఏ కలర్స్? కొంచెం ఆరెంజ్ ఉంది దాంట్లో. కొంచెం ఆరెంజ్ ఉంది. ఓకే, ఇంకోటి డార్క్ బ్లూ. బ్లూ ఒకటి, ఆరెంజ్ ఒకటి. యా ఉంది. సో ఒక టీ షర్ట్ బ్లూ కలర్ లో ఉంది, ఒక టీ షర్ట్ ఆరెంజ్. యా. షూర్ ఆరెంజ్? అంటే మల్టీ కలర్ కదా, కొంచెం కొంచెం యాడ్ అవుతుంది. కొంచెం కొంచెం యాడ్ అవుతుంది. ఇటు తిరిగినప్పుడు ఒక కలర్, ఇటు తిరిగి. ఓకే, ఇంచుమించుగా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో రైట్ ఆన్సర్ కాబట్టి 200 పాయింట్స్ మీకు యాడ్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్. 100 పోగొట్టి 200 తెచ్చింది అంటే 100 వచ్చింది, అయినా ప్రాబ్లం లేదు. మీ టీమ్ స్కోర్ 400 వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. అండ్ క్లాస్ మీరు ఇంకా 200 లోనే ఉన్నారు, ప్రాబ్లం లేదు. సో లాస్ట్ వీడియో ఉంది, మీరు ఆడతారా, ఆవిడ పిలుస్తారా, లేదా మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే, సో క్లాస్ నుంచి అయితే మారారు, ప్లేస్ ఎక్స్చేంజ్ చేశారు. పాపం పాప అలసిపోయింది, సో అందుకని వేరే వాళ్ళు తీసుకున్నారు. లాస్ట్ వీడియో ఇటు సైడ్ మాత్రం మేము మారం అంటున్నారు. పోగొట్టిన ఆవిడ తెచ్చింది కాబట్టి భయపడ్డారు. చూద్దాం చూద్దాం. సరే, అన్నిటికంటే ముందు వీడియో చూద్దాం. ఓకే, సో బొమ్మ పడిలో లాస్ట్ వీడియో, హియర్ వి గో. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? చేద్దావా? అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి, అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. వెంకీ నుంచి సూపర్ కామెడీ సీన్ చూసాం. సో లాస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? ఎస్. ఓకే, సో మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? గో. జంప్ అమ్మా, జంప్. పాప
పాప జంప్. Come on, Madhu, come on. Fast, 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 fast. Come on, Madhu. Madhu, fast. తీసుకురా, ఏం కాదు ఏం కాదు. Different కదా. అయిపోతే ఏంటి, ఆవిడ తప్పు చెప్తే మీకు పాస్ అయితే, మీరు రైట్ చెప్తే మీకు 200 వచ్చేది. పోయింది ఇప్పుడు అది కూడా. ఆన్సర్ ప్లీజ్. 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు చూసిన వీడియోలో 6 ఉన్నారంటున్నారు. ఇటు సైడ్ 3 కూర్చుంటారు ఒక బర్త్లో. అంటే ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, రవితేజ గారు ఒక సైడ్ కూర్చుంటే, స్నేహ గారు, కలజోడ పాప, దాని తర్వాత అలావైన ఒక సైడ్ కూర్చుంటే, శ్రీనివాస్ రెడ్డిను వాళ్ళు అవతల సైడ్ ఇంకో 2 కూర్చున్నారు. చికెన్ తింటావా అని అడిగారు. సో మొత్తం ఉన్నది 8 మంది నా ఉద్దేశం. ఈవిడ మాత్రం 6 అంటున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. సో అక్కడైతే 8 కనిపించారు, ఆవిడకి పాపం 6 కనిపించారు. తప్పులేదు అందులో. అంతే. చాలా వరకు చాలా మంది యాక్టర్స్ మనం పట్టించుకోం కదా. సో 400 నుంచి మరోసారి 100 100 పోయింది. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి 100 పోయింది. సో ఇప్పుడు క్లాస్ లో మీరు ఇప్పటివరకు ఒక్క ఆన్సర్ కూడా చెప్పలే, కానీ వాళ్ళు చెప్పి పోగొట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ పోగొట్టుకుని ఏడ బయలుదేరారు ఆడే ఆగారు వాళ్ళు. సో 300 లో ఉన్నారు వాళ్ళు. మాస్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. నాకు హైలైట్ నచ్చింది ఏంటంటే మీ టీమ్ లో ఆడిన 2 3 రౌండ్లు 3 వెరైటీల్లో వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు మా మొత్తం షోలో బెలూన్ మీద వెళ్ళిన వాళ్ళు కింద పడ్డారు, జారిపోయారు. బెలూన్ జారిపోతే మళ్ళీ పెట్టుకుని ఎదిగారు. కానీ ఈ వీళ్ళలాగా సగం దూరంలో వెల్ ప్లేడ్. 200 పాయింట్స్ మీ ప్లేస్కి వెళ్ళిపోండి. అండ్ 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు మీరు. స్కోర్లు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 100 కదా. అండ్ సూపర్ కిక్ ఇస్తున్నారు ఈ క్లాస్ మాస్ మనకి ఈ రోజు. సో వీళ్ళున్న స్కోర్స్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నాయి. క్లాస్ విత్ 200 పాయింట్స్, మాస్ విత్ 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి 3rd రౌండ్ లోకి వెళ్దాం మనం. 3rd రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈసారి ఎగరడాలు అరవడాలు లేకుండా డైరెక్ట్ గా మొత్తం గెటప్లే చేంజ్ చేస్తాం మనం. ఓకే, సో మీ టీం నుంచి ఒక 2, మీ టీం నుంచి ఒక 2 గెటప్ చేంజ్ చేసుకొస్తే మీకు అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాను. ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. మేమే చేస్తాం, రైట్? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరా 2 డిసైడ్ చేసుకోండి, మీ గ్యాంగ్ నుంచి ఆ 2 ఎవరో డిసైడ్ చేసుకోండి. KICK కిక్ లో 3rd రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో క్లాస్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఎంత బాగా రెడీ అయ్యారో వాళ్ళిద్దరు తెలుసుకుందాం. వాళ్ళని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి నాకు. సో చాలా అద్భుతంగా సో చాలా అద్భుతమైన డ్రెస్ లో ఉన్నాడు. అసలు గడ్డ వేసి తీరేసుకుంటే చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటంటే ఆవిడ మీ భార్య, ఈయన మీ భర్త. ఓకే, సో ఇప్పుడు మీరు సిచ్యువేషన్ ఏంటంటే భార్య కోరికలు తీర్చిన భర్త. అప్పుడు మీరు పొందే ఆనందం ఎలా ఉంటుంది, మీరు అయ్యే ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో కాస్త సరదాగా మాకు చూపిస్తే చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు కదా వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఓకే. శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు చెప్పండి. వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదు ముద్దుగా అంటాలేండి మీ సరదా తీరేళ డార్లింగ్ గారు ఏవండి చెప్పు. మన బెట్టి వాళ్ళ వైఫ్ మూవీకి తీసుకెళ్లారంట. అందులో ఉంది, మనం కూడా వెళ్దాం. ఇప్పుడు రేపు వచ్చే బాహుబలి దా కంక్లూజన్ కూడా వెళ్దాము. వావ్, ఏవండి ఏవండి మీరు చాలా మంచివారండి. ఏవండి వాళ్ళేం గుర్తు వచ్చింది చెప్పు. ఏవండి చెప్పు, నీ కోరికలు ఏందో ఎప్పుడు నేను ఉన్నదా నీకు తీర్చడానికి. మన సోయ వాళ్ళ వైఫ్ కి అది నెక్లెస్ ఇప్పించారంట అండి. ఇప్పాను, అందులో నీకు ఇంకా మంచిది. దాంట్లో ఆగా నెక్లెస్ ఇప్పిస్తాను నీకు.
ఏమండి చాలే చాలే నీ ప్రేమ చాలే ఏమండి నీ ప్రేమ ఏమండి చా- ఏమండి నీ ఏమండి ప్రేమ- ఏమండి నీ ప్రేమ చాలే నీ చాలే నీ మోటార్ సర్వీస్ చాలే నాకు తెలుసు. ఏమండి మళ్ళీ ఇంకొరికి చెప్పు నీ కొరికతో నేను చచ్చిపోతున్నా చెప్పు ఏంటో ఏమండి ఆ మన భార్యకి భార్యకి అది అదే ఏంది చెప్పు నీ కోరిక ఏంది అదే అండి. ఓ వడ్డానం నీకు కావాలా అవునండి. నీ ఒకసారి నేను అడుగు చూసుకున్నావు నీ వడ్డానం ఇప్పానంటే మీ తాత మా తాత ఏమండి మీరు మరి అన్ని అసలు అమ్ముకొని నీకు పెట్టేయాలి. సరే ఇంకేదో ట్రై చేసి నీకు ఇప్పిస్తాలే. ఏమండి చాలు నాకు తెలుసు. ఏమండి ఇంకో చిన్న కోరిక అండి. అన్ని చిన్న చిన్న కోరికలు అడిగినావా? ఇది ఒక చిన్న కోరికనా? సరే అడుగు. ఇది ఒక్కటే అండి. ఇది ఒక్కటే నీకేమంటే చెప్పేసి ఇది ఒక్కటే కాదు కదా మరి 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 అరే సిగ్గోడకి చెప్పు. మన సుబ్బారావు వాళ్ళ వైఫ్ కి వైఫ్ బిర్లా మందిర్ తీసుకెళ్ళాడా? అవును అది నాకు కూడా తెలుసు. అయితే కొన్ని 120 స్టెప్స్ ఎత్తుకోనా నిన్న నేను ఎత్తుకొని ఇట్లా అయిపోయినా. ఏమంటే మీరు పోండి. ఏమో నా వల్ల కాదు చెప్తున్నా. ప్రదీప్ గారు మీరే నా కోరిక. నేను ఎవడు పడితే అక్కడ తీర్చాడు మీ ఆయన తీర్చాడు వెళ్ళు. ప్రదీప్ గారు ప్రదీప్ గారు ప్రదీప్ గారు ప్రదీప్ గారు ప్రదీప్ గారు కర్ర ఇచ్చాను ఇందాకేది ఏది నిన్ను కాదు నేనున్నా సిగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులని లాగేయో నలుగురిలో నలుగు ఒకడో. ఇంత అద్భుతమైన భార్య పెట్టుకుని చక్కగా అడిగిన కోరిక తీర్చినప్పుడల్లా యావండి అంటుంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ వండర్ఫుల్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ స్కిట్ చాలా బాగా వచ్చింది. మీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి అనేది ఇంకా తెలియాలి. టీమ్ వైజ్ ఆడారు ఈ గేమ్. ఎందుకంటే ఈయనకి డైలాగ్ మర్చిపోయినప్పుడల్లా అక్కడికి వెళ్తున్నాడు సిగ్గుపడుతూ. వాళ్ళేమో ఈయన ఇంటిస్తున్నారు. ఈయన ఇక్కడికి వచ్చి డైలాగ్ చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. క్లాస్ దే ఇంత క్లాస్ ఉంటే మాస్ ఇంకెలా ఉంటుందో. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, మీరు ఇటు బయలుదేరండి, వాళ్ళని పిలుస్తారు. ఓకే సో ఇప్పుడు క్లాస్ నుంచి ఇద్దరు వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, బాగా క్లాసీగా ఉంది. సో మాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మాసీగా ఉంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. రాయసలనే జాము రాత్రి వేళ సందు చూసి జంపు జిల్లానే రాయసలోని జాము రాత్రి వేళ సందు చూసి జిల్లానే. సో ఇప్పుడు మాస్ అని టైటిల్ పెట్టుకున్నారు టీమ్ కి కాబట్టి సూపర్ ఎంట్రీ ఇచ్చారు. ఈవిడ ఆల్మోస్ట్ చూడడానికి హీరోయిన్ లా ఉంది కాబట్టి ఈవిడ ఇప్పుడు హీరోయిన్ ఆడిషన్స్ కి వచ్చింది. అండ్ మీరు డైరెక్టర్ లా ఉన్నారు కాబట్టి మీరు డైరెక్టర్. ఓకే ఇప్పుడు మీరు ఆడిషన్స్ చేస్తారు. ఒక హీరోయిన్ కాబోతున్న అమ్మాయి వస్తే ఆడిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు మాకు చూపించాలి. ఓకే వెల్కమ్ టు అనిత ప్రొడక్షన్స్. సో అనిత ప్రొడక్షన్స్ లో కొత్తగా మనం హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తున్నాము. పంపించండి ఆ అమ్మాయిని. పెళ్లి కల్ల పాపనేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నా పైతే పానంటే. సరే నీ పేరేంటమ్మా? నా పేరు ఝాన్సీ. అంత తిప్పాల ఝాన్సీ అని? సరే ఎవరి నుంచి వచ్చావు? నేను అనంతపురం నుంచి వచ్చాను. నీకు హీరోయిన్ అవ్వాలని ఇష్టమా? చాలా చాలా ఇష్టం. బాగా ఇష్టం అంట. హీరోయిన్ కి కావాల్సిన కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే లైక్ వాకింగ్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్ కానీ. వచ్చండి ఒకసారి నడిపించు. అరే ఎవర్రా దీన్ని పంపింది? నీ నడక నేను చూడలేను, నేను నడుస్తాను, తర్వాత నువ్వు చెయ్యి.
ఇప్పుడు నచ్చుంచు. అంటే నీకు నేను చేసి చూపిస్తే గానీ నువ్వు చేయలేవా? అలాంటప్పుడు ఎలా అవుతావమ్మా హీరోయిన్ నువ్వు? మీరు నేర్పియండి. సరే, నీకు డాన్స్ వచ్చా? వచ్చండి. ఏ పాటకు వచ్చు నీకు డాన్స్? చాలా పాటలు వచ్చాయి. నీకు సాయి సాయి ఆ స్టెప్ నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ఈ చూద్దాం. తొక్కుడు బిల్ల, కుప్పి గంతులు ఆడమని చెప్పట్లేదు నేను. డాన్స్ లో ఒక రిధం అనేది ఉంటుంది, తెలుసా నీకు? అది తెలుసండి. ఏది ఇదా? నేను చేసి చూపిస్తాను, చూడు. ఓకే. నేను వేసి చూపిస్తానండి. వేసి చూపించమని చెప్తున్నానండి. చూడండి. చూస్తానండి. చెప్పడం వచ్చా? మీరు ఏ డైలాగ్ చెప్పమంటే అది చెప్తానండి. అంటే నీకు చెప్పడం రాదు. మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి, నేను చెప్పేస్తాను. అమ్మా, నన్ను ఎందుకు కన్నావమ్మా? నాకెందుకమ్మా ఈ కష్టాలు? చెప్పేది. అమ్మా ఎందుకన్నావమ్మా? నాకెందుకు కష్టాలమ్మా? అడుక్కోమనట్లేదు ఇక్కడ నేను నిన్ను. దగ్గర ఇప్పుడు చెప్పు, డైలాగ్ చెప్పు, మంచి చెప్పు. అమ్మా ఎందుకన్నావమ్మా? అరే ఎవర్రా దీన్ని పంపించింది? అమ్మాయి బాధలు. దేవుడా, మంచి మంచి చెప్పు, మంచి చెప్పే, మంచి చెప్పు. మళ్ళీ మీరు ఒకసారి చెప్తే నేను చెప్తానండి. ఎన్నిసార్లు చెప్పాలండి? ఒక్కసారి. అమ్మా ఎందుకమ్మా నాకు ఈ కష్టాలు? చెప్పేది ఒక్కటి చెప్పు, నీకు ఈ డైలాగ్ చాలే గాని. అమ్మా నాకెందుకమ్మా ఈ కష్టాలు? ఈ బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏమన్నా చెప్తుందా? నీకు అన్ని హీరోయిన్ అయ్యే లక్షణాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అసలు నీ పేరేం చెప్పు, పూర్తి పేరు? నా పేరు అసలు బిట్టు. అందరూ నన్ను ఝాన్సీ చేశారు. బిట్టు అంటే నువ్వు? నేను ఆట అయిపోయి. అరే ఎవరు నేను హీరోయిన్ పంపించమంటే ఇలాంటి క్యారెక్టర్ పంపించండి. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో. ఓకే, సో ఇప్పుడు చాలా అద్భుతం. ఓకే, సో వెరీ వెల్ డన్, సూపర్. సో క్లాస్ మాస్ మాసు టైటిల్ తగ్గట్టు చాలా బాగా వచ్చాయి. ఎవరెవరికి ఎంత స్కోర్లు వచ్చాయి ఇప్పుడు చూద్దాం. మరి మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ చేంజ్ అర్జెంట్గా. సూపర్ గా యాక్ట్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ బాగా అదిరింది. బాగా యాక్ట్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు మా ప్రేక్షకులందరినీ. సో క్లాస్, మీరు చేసిన క్లాసీ యాక్ట్ కి 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ కొంచెం బాగా చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాను నేను యాక్చువల్ గా అయితే. బట్ అటు సైడ్ వాళ్ళ కాన్సెప్ట్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఏమొచ్చినా అంతే వస్తుంది, కానీ ఇంకొంచెం బాగా చేస్తుంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. బట్ ఐఎమ్ సో సారీ, మీకు 300 పాయింట్స్ వస్తున్నాయి. సో ఎక్కువ పండితే ఎక్కువ పాయింట్లు కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ పండింది. మీరేం టెన్షన్ పడకండి, లాస్ట్ రౌండ్ లో నేను చూసుకుంటా. ఓకే, నన్ను నమ్ముకోండి. నేను మండే టు సాటర్డే సేమ్ డైలాగ్ వాడతా. సో క్లాస్, మీ టోటల్ స్కోర్ 400 పాయింట్స్. అండ్ మాస్, మీ టోటల్ స్కోర్ 600 పాయింట్స్. అండ్ లాస్ట్ రౌండ్ కి వచ్చారు మాస్ అండ్ క్లాస్. 200 పాయింట్స్ డిఫరెన్స్ లో ఉన్నారు. సో ఏమైనా అవ్వచ్చు ఈ లాస్ట్ రౌండ్ లో, ఎందుకంటే ఈసారి ఇద్దరిద్దరు కాదు, మొత్తం ఫ్యామిలీ కలిసి ఆడతారు. అంటే నలుగురు కలిసి ఒక గేమ్ ఆడతారు. ఇక్కడ 90 సెకండ్స్ లో ఎవరు టాస్క్ ని ఫినిష్ చేసి ఎక్కువ స్కోర్ చేసుకుంటారో వాళ్ళే వాళ్ళ టైటిల్ విన్నర్స్ అవుతారు. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు.
గ్రాండ్ ఫినాలే అనమాట ఇదే లాస్ట్. హీల్స్ వేసుకొని రావాలా? ఇప్పుడు హీల్స్ వేసుకొని హీల్స్ చేసి రావాలంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామంటే మెట్లెక్కి పైకి కాదమ్మా. ఓకే సో లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. సో క్లాస్ అండ్ మాస్ 400 and 600 200 పాయింట్స్ డిఫరెన్స్ లో ఉన్నారు, అంటే లీడ్ లో ఉన్నారు వాళ్ళు. ఏం పర్లేదు మన కొడేజ్ ఇందులో పెద్ద విషయం కాదు. ఏముంది, మీ టీమ్ లోంచి ఇద్దరు ఇక్కడ నుంచుంటారు, ఒక్కొక్క బాల్ తీసి ఇసురుతారు, ఇక్కడ ఇంకో ఇద్దరు నుంచుంటారు, ఈ బ్యాట్ తో వాటిని ఇలా కొడతారు, కొడితే అవి అందులో పడాలి. వెరీ వెరీ ఈజీ అబ్బా. ఎప్పుడైనా చేపలు పట్టారా? అదే అప్పుడు నువ్వు నేర్పించావు కదా అక్కడ, అదే కదా పూర్వజన్మలో యువర్ అదే మిత్రుడు కాలకేయ. చాలా సింపుల్ గేమ్. ముందు క్లాస్ ఆడతారు, అది చూసి మీరు మాస్ గా నేర్చుకోండి. రెడీ? సో క్లాస్ నుంచి ఎవరిద్దరు ఇక్కడ, ఎవరిద్దరు అక్కడ. పిచ్చి వాళ్ళారా రండి. మీరు ఆ స్పాట్ దాటి ముందుకు జరగడానికి లేదు, మీరు ఉన్న ప్లేస్ లోనే ఉండాలి. చాలా దగ్గర నుంచి ఇసురుతున్నారు కాబట్టి మీకు చాలా ఈజీ ఉంటుంది. మీ చేతిలోనే ఉంది గేమ్ అంతా, మీరు ఎంత చక్కగా అందులోకి వేస్తారు. గాట్ ఇట్? ఓకే, వెరీ గుడ్. సో 90 seconds టైం క్లాక్ అక్కడ ఉంది, కౌంట్ డౌన్ వస్తూ ఉంటుంది. అయిపోయే లోపల మాక్సిమం ట్రై చేయండి. Your time starts in 3, 2, 1 and go. Very good, very good, very good. Very good, good going. Wow, wow. Dhoni, Virat Kohli. Yela 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 ma. Yela 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 ma. Hola 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 ma. Hola 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 ma. ఒకటి డైరెక్ట్ పడింది, అది కౌంట్ ఉండదు. Direct అది. ఏలే కొట్టాడుగా, ఇలా కొడితే కిందకి వెళ్ళిపోతుంది, చూసుకో. కిందకి వెళ్ళిపో, పైకి పైకి బ్యాలెన్స్ చేయండి దాన్ని, ఇలా బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ చేసి లోపలికి. ఇలా కాదు, ఇలా ఉల్టా పట్టుకో. అరే మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే. జై చండి జగముండి జర కొంగుని తులపండి. 10, 9, 8, 7, 6. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. సో అందులో 3 ఉన్నాయి, ఒకటి ఆవిడ డైరెక్ట్ గా వేశారు, సో అది కౌంట్ లోకి రాదు. సో 2 మాత్రమే పడ్డాయి మీకు. ఇందాక 400 ఉన్నాయి, అండ్ ఇప్పుడు 200 పాయింట్స్ యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 600 అయింది. సో మీరు ఒక్క బాల్ అందులో వేసినా మీరు విన్ అయిపోతారు టైటిల్. ఒక్క బాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఈక్వల్ మార్క్స్ వస్తే నేను కుక్కడపల్లి నుంచి వచ్చేటప్పుడు ₹1 తెచ్చుకున్నాను, సో దాన్ని టాస్ వేస్తాను. ఎవరికి లక్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఓకే, అక్కడికి వెళ్ళండి. వెరీ గుడ్, వెల్ డన్, కమ్ ఆన్. సో ఈ టై అవ్వడాలు, లక్కులు చూసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు చెప్పు, మనకు వచ్చిన కష్టాలు. 2 వేసారు, ఏదోటి మీ చేతిలోంచి వెళ్ళి అందులో పడింది, బయట నుంచే పడలేదు కాబట్టి. నేను ఆల్రెడీ దయా హృదయండి, మీకు తెలుసు కదా. 100 ఇస్తున్నాను, తీసేసుకోండి. ఇప్పటి వరకు వాళ్ళే గెలిచారు. యూనో క్వశ్చన్ రౌండ్ లో కూడా అన్ని వాళ్ళే చెప్పారు. యూనో టాస్ దాంట్లో కూడా వాళ్ళకే ఎక్స్ట్రా వచ్చింది. అంతే అంతే, ఇక బిర్యానీ మీరు పాట పాడారు కాబట్టి ఆ 100 మీకే ఇస్తాను. 700 పాయింట్స్. షూటింగ్ అయిపోయి బయటకు వస్తాం అనుకుంటా. బిర్యానీ లేదు ఇక. యు కెనాట్ కిల్ మేమున్నాం ఇక్కడ. మీ నలుగురులోంచి ఎవరు బాల్ ఇసురుతారు? ఏ ఇద్దరు నెట్ లో బాల్ కొడతారు? స్నేహ నేను బాల్ వేస్తాము, వీళ్ళు కొడతారు. సో మీరిద్దరు అందులో కొట్టవద్దు. షటిల్ ఆడే ఐడియా, టెన్నిస్ గాని షటిల్ ఆడారు ఎప్పుడైనా లైఫ్ లో? బ్యాటింగ్ రండి అయితే, రండి ఇక్కడ నుంచి. టార్గెట్ 2 అయితే ఫస్ట్ థర్డ్ బాల్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 90 seconds టైం ఉంది మీ దగ్గర. మీరు బాల్ ఎంత బాగా ఇస్తే వాళ్ళు అంత ఈజీగా అందులో కొట్టగలుగుతారు. Your time starts in 3, 2, 1 and go. ఈయన కాదమ్మా, అందులో కొట్టు.
జానా రాత్రి కూర్చోడే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు, ముందు ఆడండమ్మా. జగముండి జర కొంగుని దులపండి Last 30 seconds. Okay, congratulations, you won! సిలకే మోసిగా తులా హర్రే కులుకే మో మల్కీపురా హై సిలకే మోసిగా తులం కులుకే మో మల్కీపురం సొగసే మో ఈసా పట్టం దిగదమ్మ జంతన్రో అర్రె పెదవే మో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమే మో గరం గరం ధిమిలి బిచ్చేరో ఇది టెక్కలి టెక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే వెల్ ప్లేడ్ మీరిద్దరు ఇటు వచ్చేయండి. సో మొత్తం ఒకటేస్తే డ్రా, రెండేస్తే గెలుపు అన్నాను. ఎందుకు వచ్చిన కూడా మీరు మూడేశారు. సో 300 మీ టోటల్ స్కోర్ కి యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ అయింది 900 పాయింట్స్. అండ్ మీరు కూడా సూపర్ గా ఆడారు ప్లస్, అండ్ మీరున్నారు 700 పాయింట్స్. సో వెరీ గుడ్, వెల్ ప్లేడ్. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే సిలకే మో సికాతులా హర్రే కులుకే మో మల్కీపురా ఓకే, కంగ్రాచులేషన్స్, మీకు కూడా సూపర్ గా ఆడారు. వెరీ వెల్ డన్. మాస్టర్ క్లాస్ కలిపి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు, సూపర్ కిక్ ఇచ్చారు మాకు. బట్ ఇవాళ విన్నర్స్ మా మాస్ టీమ్ కాబట్టి మీకు ఈటీవీ ప్లస్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 టాలెంటెడ్ గ్యాంగ్స్ తో మీ ముందుంటాను. అంటే దిస్ ప్రదీప్, థ్యాంక్ యూ. అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మమ మాస్ ఏరా మావా అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క